వివాదం జరిగింది. ఏదైతే మంత్రులు వేసిన సవాళ్ళను స్వీకరించిన హరీష్ రావు ఇక్కడ నుంచి బయలుదేరి గన్ పార్క్కి వెళ్లే క్రమంలో ఆయనను పోలీసులు అడ్డగించారు. దాంతో ఆయన వాహనం ముందు బైఠాయించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేసిన పరిస్థితి. పోలీసులు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. మాజీ మంత్రి హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా ఇతర బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ తరలించారు. సో మొత్తానికి ఏదైతే ఒకవైపు మంత్రులు గన్ పార్క్లో కూర్చుని సవాలు ఏదైతే చర్చకు రావాలని పిలిచి తమ పోలీసులు ఏదైతే ప్రభుత్వమే పోలీసులు అడ్డగించిందనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. హరీష్ రావు కూడా అదే మాట చెప్తున్నారు. ఈ సమయంలోనే ఆయన మంత్రులు కూడా స్వయంగా కాల్ చేశారు. ఇక్కడ నుంచి తమను పోలీసులు అడ్డుకుంటున్నారు, పోలీసులతో చెప్పి తమను పంపించాల్సిందిగా హరీష్ రావు చెప్పినప్పటికీ కూడా మంత్రులు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం సరైనది కాదు. దీనిలో కావాల్సే ఏదైతే తమ మంత్రుల దగ్గర సమాచారం లేకనే అప్పుల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సో చర్చ నుంచి పారిపోవడంలో భాగంగానే ఈ డ్రామా అంతా కూడా ఆడుతున్నారు అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న మాటగా ఉంది. సో ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో ముందుగా తెలంగాణ భవన్లో సమావేశమైన నాయకులంతా కూడా మంత్రులు అప్పటికే గన్ పార్క్కు అసెంబ్లీ ముంగటే ఉన్న గన్ పార్క్కు వచ్చి మంత్రులు ఉన్న నేపథ్యంలో అక్కడికి బయలుదేరే క్రమంలో 2 బృందాలుగా బీఆర్ఎస్ పార్టీ విడిపోయింది. ఒక బృందానికి హరీష్ రావు నాయకత్వం వహిస్తే ఇంకొక బృందానికి కేటీఆర్ ఇక్కడ తెలంగాణ భవన్లో ఉన్నారు. ఎందుకంటే మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా సవాలు చేసిన నేపథ్యంలో తెలంగాణ భవన్కు మంత్రి కృష్ణారావు వస్తే కనుక అప్పుల మీద లెక్కలు చెప్తామనేది కేటీఆర్ చెప్పిన మాట. సో అటు హరీష్ రావు కూడా మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, అడ్లూరు లక్ష్మణ్లు గన్ పార్క్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళ దగ్గరికి బయలుదేరటం, వాళ్ళని పోలీసులు అడ్డగించడం, ఇక్కడ ఒక హైడ్రామా కూడా నెలకొంది, హై టెన్షన్ కూడా నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులకు కార్యకర్తలు కూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. సో మొత్తంగా గత 3 రోజులుగా నల్గొండ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఈ దుమారానికి కారణమయ్యాయి. ఏదైతే ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అప్పులు చేశారు అనేది అప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి ఆరోపణ. సో దానికి కౌంటర్గా తర్వాత కేటీఆర్, హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించి ఈ 2.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల మీద కూడా చర్చకు సిద్ధమంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అసెంబ్లీ వేదికగానైనా, అసెంబ్లీ బయటైనా, లోపలైనా ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమంటూ కూడా బీఆర్ఎస్ చెప్పిన నేపథ్యంలో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ చోటు చేసుకుంది. ఇక గురుకుల పాఠశాలల విషయానికి వస్తే 1100 కోట్ల టెండర్లలో 2000 కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పడాన్ని తీవ్రంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆక్షేపించారు, ఖండించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కాదు గురుకుల పాఠశాలలో జరిగిన కాంట్రాక్ట్స్ మీద మాజీ మంత్రులుగా ఉన్న కేటీఆర్, హరీష్ చర్చకు వస్తే తాము లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, ఎవరికి పడితే వాళ్ళకి తాడు బొంగరం లేని వాళ్ళకి లెక్కలు చెప్పమంటూ కూడా ఆయన తీవ్ర పదజాలంతో మంత్రి వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కొంతమంది నాయకులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వెళ్లే ప్రయత్నం చేశారు. వాళ్ళని కూడా పోలీసులు అడ్డుకున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున హైడ్రామా చోటు చేసుకుంది. అటు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం నడిచింది. పోలీసులు రంగప్రవేశం చేయడం, వాళ్ళందరినీ కూడా అడ్డుగించడం, తోపులాట్లు, కింది పడిపోవడాలు. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో కాసేపట్లోనే ప్రస్తుతానికైతే మాజీ మంత్రులను, బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ స్టేషన్ తరలించారు. కాసేపట్లోనే కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ అంతా ఎపిసోడ్ మీద కూడా ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇక తదుపరి కార్యాచరణ కూడా బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతుంది. ఎందుకంటే ఈ అంశం పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఇప్పటికే వెళ్ళిపోయింది. అప్పుల అంశం, బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు ఎన్ని, కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అప్పులన్నీ, ఏం జరుగుతుందనే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యాచరణ అయితే రూపొందిస్తోంది.